పునరుత్తేజాన్ని పొందాలి అని చూస్తున్నట్లుగా ఉంది. ఓటమికి 170 కారణాలని గుర్తించాం, సో విశ్లేషించుకుంటూ ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు సార్. కేటీఆర్ కూడా ఇదే విషయం చెప్పారు. సో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం కూడా ఓటమికి గల కారణం అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారనుకోవాలా? అంటే ఆ చర్చ మొదటి నుంచి కూడా నడుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రయోగం చేసి ఏం సాధించాను అంటే, బీఆర్ఎస్ ప్రయోగం విజయవంతం అయ్యి ఉంటే తెలంగాణలో బలపడటానికి ఉపయోగపడేది. కానీ అటోమో బీఆర్ఎస్ ప్రయోగం విజయవంతం కాలేదు. ఇంతవరకు ఏ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయలేదు. బీఆర్ఎస్ పెట్టాక కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికలు జరిగాయి ఇటీవల. సో ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఒక మహారాష్ట్రలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో మినహా, ఇక ఒక్క మహారాష్ట్ర మినహా దేశంలో ఎక్కడ భారీ సభలు కూడా ఒక్కటి కూడా పెట్టలేదు. మా కేసీఆర్ వేరే రాష్ట్రాలను పర్యటించలేదు కూడా. అంటే ప్రయోగం తర్వాత ప్రయత్నం కూడా జరగలేదు. తర్వాత కేసీఆర్ కర్ణాటక ఒక పెద్ద వైఫల్యం. కర్ణాటకలో కుమారస్వామితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు. కుమారస్వామి తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా మారిన సమావేశానికి కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఖమ్మం మీటింగ్కి అటెండ్ కాలేదు. ఈలోగా ఆయన బీజేపీతో సంప్రదింపులు అప్పటికే మొదలయ్యాయి. ఎన్నికల తర్వాత ఆయన వెళ్ళి బీజేపీతో కలిశాడు. ఆ మధ్య కర్ణాటకలో జేడీఎస్తో కలిసి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని, చివరికి జేడీఎస్కు మద్దతు ఇస్తుందని, ఇలా రకరకాల వార్తలు వచ్చి చివరికి కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏమీ చేయలేదు. మహారాష్ట్ర ఒక్క రాష్ట్రంలోనే కాస్తంత యాక్టివిటీ ఉంది. అందువల్ల బీఆర్ఎస్ ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్. మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. దేశమంతా తిరుగుతాం, రైతు స్వరాజ్యం తెస్తాం, అసలు కాంగ్రెస్కు బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం మేమే, రెండు పార్టీలు దేశాన్ని ఫెయిల్ చేస్తాయి, చైనా ఎలా అభివృద్ధి అయింది, అమెరికా ఎలా అభివృద్ధి అయింది, జపాన్ ఎలా అభివృద్ధి అయింది, ఇవన్నీ చెప్పారు. అల్టిమేట్గా జరిగింది ఏంటంటే ఎక్కడ ఏమీ జరగలేదు. సో ఎవరో ఒకరు ఓడిపోయిన వారు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎక్కడ టికెట్ రానోడు అక్కడ ఇక్కడ చేరినమాట నిజం. ఒక్క మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ చేరాడు, మళ్ళీ ఆయన వెళ్ళిపోయి బీజేపీలో చేరినట్టున్నాడు. సో అందువల్ల కొత్త తరము, కొత్త రక్తాన్ని అట్రాక్ట్ చేసింది ఎక్కడా లేదు. కొంతమంది అసంతృప్త రాజకీయ నాయకులతో, ఆయా పార్టీల్లో పదవులు రాని రాజకీయ నేతలతో ఒక పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్గా బీఆర్ఎస్ పనిచేసింది. మహారాష్ట్ర ఇలాంటి స్టేట్లో, వేరే రాష్ట్రాల్లో అయితే పెద్దగా ఎవరు నాయకులు వచ్చింది కూడా కాదు. ప్రగతి భవన్ వేదికగా ఒక పెద్ద కార్యక్రమం, రోజు ఏదో ఒక రాష్ట్రం నుంచి వచ్చిన నాయకులు కేసీఆర్ని కలిసిపోతున్నారని. సో అందువల్ల క్రియేట్ చేసిన ఆప్టిక్స్ గ్రౌండ్ మీద జరిగింది ఈ రెండింటి మధ్య చాలా తేడా కనబడుతుంది, చాలా అబ్నార్మల్ తేడా. అందువల్ల ఒక రకంగా అది హాస్యాస్పదంగా మారిపోయింది బీఆర్ఎస్ ప్రయోగం. గ్రౌండ్ క్రియేట్ చేసిన ఆప్టిక్స్తోమో ఇక రేపో మాపో కేసీఆర్ ప్రధాని అయిపోతాడు, అసలు దేశమంతా హైదరాబాద్, తెలంగాణ చుట్టే చూస్తుంది, అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు వచ్చి, అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు వచ్చి బీఆర్ఎస్లో చేరబోతున్నారు, కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు, ఈ రకమైన రాజకీయ వాతావరణం క్రియేట్ చేశారు. కానీ రియాలిటీలో జరిగింది ఏంటి? రియాలిటీలోమో గ్రౌండ్ పైన ఏదీ లేదు. సో ఇది ఒక రకంగా విఫల ప్రయోగంగా బీఆర్ఎస్ కనబడ్డది. ఈలోగా జరిగిన నష్టం ఏంటి? లాభం జరగలేదు. తెలంగాణ అనే పేరే పార్టీలకి వెళ్ళిపోవడం, తీవ్రమైన విమర్శలకు కారణమైంది. పేరు బంధమే కాదు, పేగుబంధం కూడా పోయింది అని రేవంత్ రెడ్డి వాళ్ళు టార్గెట్ చేయడం మొదలైంది. అప్పటిదాకా తెలంగాణ అస్తిత్వం ఆధారంగా, ప్రాంతీయవాదం ఆధారంగా జాతీయ పార్టీలను ఎదుర్కొనే బలమైన నరేటివ్ టీఆర్ఎస్ కోల్పోయింది. సో దాంతోపాటు తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది, దాని నుంచి దృష్టిని మళ్లించడానికే ఈ ఎత్తుగడేస్తున్నారు అన్న విమర్శలకు కూడా ముట్టకట్టుకున్నారు. అందువల్ల ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ ప్రయోగం సక్సెస్ కాలేదు, అది పూర్తి వైఫల్యంలాగా కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణలో పార్టీని మళ్ళీ అధికారంలోకి రప్పించడం వదిలేసి ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ తిరిగితే ఉన్నది పోయే ప్రమాదం కనబడుతుంది. అందుకే బహుశా వ్యూహం మార్చుకుంటున్నట్లుగా కనబడుతుంది. మనం ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేం. మొదట్లో కేసీఆర్ మహారాష్ట్ర నుంచి కూడా ఎంపీకి పోటీ చేస్తారు, మెదక్ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో అసలు కేసీఆర్ ఎంపీగానే చేయడు,
కేటీఆర్ చేస్తాడు, బీఆర్ఎస్ పేరే మార్చాలి. అయితే నా అంచనా ఇప్పటికీ ఒక నిర్ణయం వచ్చిందని నేను అనుకోను. బీఆర్ఎస్ ఉంచాలా వద్దా, టీఆర్ఎస్గా మారాలా వద్దా అని ఈ రకమైన భిన్నమైనటువంటి ఆలోచనలు డిస్కషన్ అయితే మీకు తెలంగాణలో పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీలో జరుగుతున్న మాట నిజం. ఎందుకంటే అప్పుడేమో బీఆర్ఎస్ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఛాలెంజ్ వచ్చింది. లోక్సభ ఎన్నికలకు ఏమని చెప్పి ఓట్లు అడుగుతాం, బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోరు ఉండగా తాము ఏమని చెప్పి ఓట్లు అడగాలి, జాతీయ రాజకీయాలు బీఆర్ఎస్ పాత్ర ఏంటి, ఈ ప్రశ్న 2019 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా వచ్చింది. రావడం వల్లనే 7 సీట్లు బీజేపీ కాంగ్రెస్కి వెళ్ళాయి, 9 సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. అది అధికారంలో ఉన్నప్పుడు ఆ సమస్య ఉండడం వల్ల మాకు కూడా జాతీయ రాజకీయాల్లో పాత్ర ఉంది. ఓ ఫెడరల్ ఫ్రంట్ అని కొన్ని రోజులు, బీఆర్ఎస్ అని కొన్ని రోజులు కార్యక్రమాలు నడిపారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేవరకు ఓడిపోయి ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య తామే 3వ జాతీయ పార్టీ అని చెప్పుకుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే రాష్ట్రంలోనే ఓడిపోయారు కనుక. అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కూడా బీజేపీకి కాంగ్రెస్కు వ్యతిరేకంగా తామే ఒక జాతీయ ప్రత్యామ్నాయం అన్న నరేటివ్తో ఎన్నికలకు బీఆర్ఎస్ వెళ్ళలేదు. వెళ్తే హాస్యాస్పదం అవుతుంది, ప్రజలు అంగీకరించరు. అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలి అంటే 2 జాతీయ పార్టీల మధ్య పోరాటంలో తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ వాదము బలంగా పార్లమెంట్లో వినిపించడము అన్న నరేటివ్తో వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే భారత రాష్ట్ర సమితి కన్నా తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరుంటే ఉపయోగం అనే అంచనాకు టీఆర్ఎస్లో లేదా ప్రస్తుత బీఆర్ఎస్లో కొంతమంది వస్తున్నట్లుగా కనబడుతుంది. ఫైనల్గా ఆ పార్టీ నిర్ణయం తీసుకోవాలి, ఏ స్ట్రాటజీ అనుసరిస్తే ఉపయోగపడుతుంది. సార్ 2014-18లో తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్, తెలంగాణ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది సార్. ఇప్పుడు ఒకవేళ జాతీయ స్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలి అనుకుంటే దాన్ని అలాగే ఉంచి రాష్ట్ర రాజకీయాలకు తెరాసాను తెర మీదకి తీసుకొచ్చే విషయాన్ని ఆలోచించాలి.